స్కీములు, ప్రభుత్వ స్కీములు ఏవైనా ఉన్నా వాటి గురించి, అదేవిధంగా ఇన్సూరెన్స్లు కానివ్వండి, లేదు అంటే చిన్న చిన్న మనకి ప్రభుత్వ స్కీమ్లకు సంబంధించిన ఇందిరా పెన్షన్లు, ఇలాంటి వాటి గురించి రేషన్ కార్డు వీటి గురించి మీరు బాగా దృష్టి చేసి ఇంకా సంఘాలలో రానులే కూడా పైకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. సో ముఖ్యంగా ఈరోజు మనం అందరం ఇక్కడ ఏదైతే కూర్చున్నామో ఈ బిల్డింగ్ అంతా మనకి ఇందిరా మేరా శక్తి బజార్ అంటారు. సో ఇది మనకి గత సంవత్సరం ప్రభుత్వం సంస్థ అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ మన మహిళా సంఘాలకు మీ అందరికీ తెలుసు, బహుశా మీకు గ్రామ సంఘం ట్రైనింగ్ మహిళా శక్తి కార్యక్రమం గురించి పెట్టుకుంటారు. మహిళా శక్తి పాలసీలో భాగంగా హైదరాబాద్లో కూడా మన మహిళలు తయారు చేసే వస్తువులు ఏ జిల్లాలో తయారైనా ఆ వస్తువులు అమ్ముకోవడానికి ప్రత్యేకంగా ఒక ప్లేస్ కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనకి ఇక్కడ ఇది హైటెక్ సిటీ ఏరియా దీంట్లో 3 ఎకరాల పత్రాలు దాదాపు 110 శాఖల కాంప్లెక్స్ మన మహిళా సంఘాల కోసం, మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్ముకోవడం కోసం కేటాయించడం జరిగింది. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు ఆహ్వానించడం జరుగుతున్నది అంటే, సో మన దగ్గర దాదాపు మనం 20 సంవత్సరాలైంది సంఘాలు స్టార్ట్ చేసుకొని దాదాపు 1,20,000 కోట్ల రూపాయల వరకు మన మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా, క్రెడిట్ ద్వారా అప్పులు అందజేయడం జరిగింది. సో మనకు అప్పులు ఇచ్చేటప్పుడు నువ్వు ఎందుకు తీసుకుంటానో ఏంటిది, లేకపోతే మీరు ఏదైనా కుదవబెట్టుకొని ఎవరు అడగరు. సో ఎవరు ఏం చేస్తున్నారో కూడా కొంత మనకి ప్రాజెక్ట్ స్థాయిలో 20 సంవత్సరాలు అయింది, మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. రెండోది, కొంతమంది వాళ్ళ సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టుకున్నా కూడా వాళ్ళు మార్కెట్లో కరెక్ట్గా కొంతమంది ఏమో సక్సెస్ అవుతున్నారు, కొంతమంది నిలబడలేకపోతున్నారు. సో ఇటువంటి విషయాల మీద కొంత ఇబ్బంది. సో ఇక్కడ ఈ సరస్ ఎగ్జిబిషన్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి కూడా మన మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడ వాళ్ళ అమ్మకానికి పెట్టడం జరుగుతుంది. ఈసారి కూడా దాదాపు 180 మంది వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈ 180 మందికి సంబంధించిన ఉత్పత్తులు మనకి మీరు ఒకసారి వెళ్ళినప్పుడు మీరు చూడవచ్చు. మంచి మహిళా సంఘాలు తయారు చేయాలి. సో మీకు పిలవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరందరూ మహిళా సమాఖ్య లీడర్లు, మండల సమాఖ్యలో ఉంటారు. మీ దగ్గర దాదాపు 8 నుంచి 10,000 మంది సభ్యురాలు ఉంటారు. వాళ్ళు రకరకాల బిజినెస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మనకి మహిళా సంఘాలు తయారు చేసిన వివిధ వస్తువులు చెక్కతో తయారు చేసినవి, మట్టితో తయారు చేసినవి, బట్టతో తయారు చేసినవి, రాళ్ళు, స్టోన్స్, జెమ్స్, ఇటువంటి వాటితో తయారు చేసినవి. ఇది కాకుండా